ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైనటువంటి దైవజనులారా, సహదాసులారా, ఆత్మీయ బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి, మీ ప్రార్థన సహాయాన్ని కోరాలని ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. దేవుని కృపలో చిన్న వయసులోనే దేవుని సేవకు పిలువబడటం, ఆయన కృపలో సమర్పించుకొని సంపూర్ణ సేవకు బయలుదేరడం, అనేక మంది పరిశుద్ధులు, దైవజనులు తోడ్పాటు, సహకారం, ప్రార్థన, ఆశీర్వాదాలతో నేటి వరకు దేవుని సేవలు ఉంటారని ప్రభు కృపించారు. ఇంచుమించుగా 20 ఏళ్ల ప్రాయం నుంచే ఆయా సభలలో వాక్య పరిచయం చేస్తూ సుమారు 30 ఏళ్లుగా సభలలో ఆయా వేదికల మీద వాక్య పరిచర్యలు చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అయితే నాకు 28 ఏళ్లకే డయాబెటీస్ రావటం, దాదాపు 20 ఏళ్లుగా నానాటికి ఆరోగ్యపరంగా నేను కాస్త బలహీనపడటం, ఈ మధ్య 2-3 సంవత్సరాలుగా తరచూ కాళ్ళకి ఏదో ఒక షుగర్ సంబంధితమైన పుండ్లు పడటం, చాలా ఇబ్బంది జరగటం మీరందరూ చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. గత 2-3 సంవత్సరాలుగా నిలబడి వాక్యం చెప్పలేనంత నీరసం ఆవహించి మీ అందరి అనుమతితో కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఇక మీద సభల పరిచర్య పూర్తిగా ఆపివేయాలని, కేవలం సంఘ పరిచర్యకు మాత్రమే పరిమితం కావాలని చాలా ప్రార్థనల తర్వాత నిశ్చయించుకున్నాను. ఈ విషయం ఎన్నో ఏండ్లుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కృపలో ఓ ముగింపుకు వస్తున్నాను. ఇక మీదట మరి మీ సంఘానికి తప్ప సార్వత్రిక సంఘానికి మీరేమి చేయరా అనే ప్రశ్న మీకంటే ముందు నాకే ఉంది. అనేక కాలాలుగా ప్రార్థనలు చేస్తుంటే ఎన్నో ఏండ్లుగా ప్రభు నాకు ఇచ్చిన దర్శనం, రోజుకు 10 అధ్యాయులైనా బైబిల్ చదవాలి, అలా చదివితే 4 మాసాల్లో బైబిల్ పూర్తవుతుంది అని చెప్తూ ఉంటాను కదా. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని 120 రోజులు ఒక బైబిల్ని సమగ్రంగా అధ్యయనం చేసే పద్ధతిని మేము పాటిస్తున్నాం కనుక 120 రోజుల బైబిల్ స్కూల్ ప్రారంభించాలని ఆశపడుతున్నాను. 120 రోజులు, 120 మంది విద్యార్థులు. ఎప్పటి మామూలుగానే వ్యాపార దృక్పథం లేని, లాభాపేక్ష లేని సేవలు కనుక ఇలాగే పరిచర్యలు చేస్తూ వారి అన్నపానాలకి అయ్యే కనీసం ఖర్చులతో, ఇందులో మర్మం ఏమి లేదు, రోజుకు 100 రూపాయలతో వాళ్ళకి విద్య నేర్పాలి, మిగతా సౌకర్యాలు, ఉపదేశం అన్నీ ఉచితమే కదా, కేవలం వారి ఆహారం వరకైనా అనే ఆలోచనతో ఉన్నాం. కనుక దేవుని చిత్తమైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 మాసాలు మరి 120 రోజులు 120 మందితో ఆ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాము. దానికి సంబంధించిన అప్లికేషను, ప్రాస్పెక్టస్ ఇవన్నీ కూడా నవంబర్లో 1వ తేదీ కల్లా రిలీజ్ చేసి నవంబర్ 30 కల్లా క్లోజ్ చేస్తాము. కేవలం 120 మందికి మాత్రమే మేము చేయాలని ఆశపడుతున్నాము. మాకెంత హృదయం ఉందో అంత దర్శనం ఉందో అంత సామర్థ్యం అయితే లేదు కదా. ఈ 120 మందికి అకామిడేషన్ చాలా సవాల్తో కూడుకున్నది, అయినా ప్రయాసపడుతున్నాం. ఈ విషయంలో నా కొరకు ప్రార్థన చేయమని, ఇక సభల విషయంలో నన్ను విడిచిపెట్టమని, నేను ఇక రాలేనని, ఇప్పటికే ఇచ్చిన తేదీలు ఇంచుమించు జనవరి వరకు ఉన్నాయి కనుక అవి పూర్తి చేసి ఇక మీదట సభలకు పెద్దగా రానని, ఇక ముందులాగే నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థిస్తారని, ఈ బైబిల్ స్కూల్ పరిచర్య ద్వారా అనేక మందికి వాక్యం మరి బలహీనుని కనుక ఒక చోట ఉండి నేర్పించే అంత కృపైన ప్రభు ఇవ్వాలని మీ ప్రార్థనలు కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేయండి. ఈ విషయమై మీరు ప్రార్థనాపూర్వక సహకారాన్ని అందించండి. దేవుని ప్రేమతో మీ సహోదరుడు. ప్రైజ్ ది లార్డ్.